నిత్యుడగు తండ్రి సమాధానకర్త అయిన దేవుని యొక్క కృపకు తోడుగా ఉండునుగాక. ఈరోజు శుక్రవారపు ఆరాధనలో నేను మీకు పరిశుద్ధ గ్రంథములో 1 సమూయేలు 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూడాలని మిమ్మలను కోరుకుంటూ ఉన్నాను. తన కుమారులు తమ్మును తాము ఏం చేసుకున్నారట? శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి అడ్డగించలేదు కనుక నేను వారి మీదకు ఎటువంటి శిక్ష, నిత్యమైన శిక్ష విధిస్తునని దేవుడు సెలవివ్వటం ఆ వచనంలో కనపడుతుంది. ఏలి అనే పదానికి అర్థం చూసినప్పుడు ఆరోహణం, ఐలి మూటి, ఎలివేటెడ్ అనేటువంటి ఒక మీనింగ్ వస్తుంది. చాలా మంది దైవజనులు ప్రవక్తలు ఉన్నారు. వారి పరిచర్యలు, వారి యొక్క క్రియలు మనం చూస్తున్నాం. ఎంతో మంది ప్రవక్తలు, గొప్ప దైవజనులు కనబడుతున్నారు. మనందరినీ కూడా దేవుడు తల్లులుగా చేసుకున్నాడు. మనం కూడా దైవజనులమే, దేవుని బిడ్డలమే, దైవజనాన్ని. కాబట్టి వారు లోకంలో పడిపోయారండి చెప్పడం నేను చూశాను. చివరి ప్రాంతంలో నా దగ్గరికి తండాలుగా వచ్చేస్తారు. వందలాది మంది ఒకేసారి ఈ ఉపవాస మీటింగ్కి, రివైవల్ మీటింగ్స్కి వెళ్తాను. పల్లెలు, పట్టణాలు, దేశాలు, ఖండాలు, ఖండాంతరాలు, మరి చిన్న చిన్న రిమోట్ ప్లేసెస్లో ఈ ప్లేస్లోకి వెళ్ళినా మరి ఎవరికి దగ్గరికి రానిటువంటి వారి పిల్లల గురించి వారికి తపన లేదు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు. ఏది శాపం? దేవునికి దూరంగా ఉండడం శాపం. దేవుని మాట వినకపోవడం శాపం. దేవునికి లోబడకపోవడం శాపం. దేవుడిచ్చిన రక్షణ పొందకపోవడం శాపం. లోకంలో తిరగడం శాపం. శాపమైన దానిని కోరుకోవడం శాపం. వద్దన్న దానిని చేయటం శాపం. ఆకాని ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథం చూడండి. ఏం చేశాడు? ఆదామవ్వలు ఏం చేశారు? కయీను హేబేలు విషయంలో కయీను ఏం చేశాడు? లోతు కుమార్తెలు ఏం చేశారు? ఈ విధంగా మనం లేఖనాలు తిరగేసుకుంటూ ఉంటుంటే ఈ విధంగా చేసిన వాళ్ళందరూ కూడా శాపగ్రహజీ ఏం చేశాడు? దావీదు బత్షెబతో ఏం చేశాడు? దేవుడికి ఇష్టమైన దానిని, ఇష్టం లేని దానిని చేసినప్పుడు శాపగ్రస్తులుగా మారిపోతాము. ఇప్పుడు ఆ శాపగ్రస్తత్వం నుండి వారిని విడిపించవలసిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు. నీ పిల్లలు శాపగ్రస్తులుగా ఉన్నారు అని నీవు తెలుసుకుని ఉండియు, వారు లోకంలో దేవుడికి దూరంగా తిరుగుతూ ఉన్నారనియు. చాలామంది ప్రేమల్లో పడిపోయి ఉండటం తల్లిదండ్రులకు తెలుసు. వారిని ఖండించలేకపోతున్నారు. ఒక దైవికమైన కుటుంబం
అంజులైన వారితో సహవాసంలోకి వెళ్ళిపోయి వివాహ విషయంలో మరి దూరంగా, దేవుడికి దూరంగా అయిపోవడం. ఇప్పుడు వారిని వివాహం చేసుకోవడంతో ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుని వాక్యం నుండి, దేవుడి సన్నిధి నుండి, దేవుడి మాటల నుండి వారు దూరమైపోతున్నారు. ధన్యులుగా నిన్ను దేవుడు చేశాడు, నీవు అనేక మందికి ధన్యుడుగా ఉండాల్సింది బదులు నీవు లోకంలో శపితమైన దానిలోకి వెళ్ళిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారిని అడ్డగించవలసిన బాధ్యత పెద్దలకు, గార్డియన్స్కి, పేరెంట్స్కి, తల్లికి, తండ్రికి, అన్నకు, అక్కలకు ఉందో లేదో ఈ వాక్యము వింటున్న మీరు తప్పనిసరిగా తెలుసుకుని వారిని శాపగ్రస్తుల నుండి విడిపించవలసిన బాధ్యత మీరు మీ భుజాలపై పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. యెహోవా సమూయేలును పిలిచాను. ఇదే మొదటి సమూయేలు 3:4 ఏలిని ఎందుకు పిలవలేదు? ఏలి దేవుడి పిలుపును వినలేని స్థితిలో ఉన్నాడా? ఉన్నాడు కనుకే అదే క్యాంపస్లో ఉన్నటువంటి సమూయేలుకి దేవుడి స్వరం వినబడింది, ఏలీకి వినబడలేదు. దేవుడు సమూయేలుకి చెబుతూ ఉన్నాడు ఏలీకి జరగబోతున్న దానిని. ఈ యొక్క 3వ అధ్యాయంలో 11వ అధ్యాయం నుండి 19 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. జరగబోతుందంతా క్లియర్ కట్గా దేవుడు సమూయేలుకు చూపించాడు. కానీ సమూయేలు భయపడిపోయి ఈ విషయాన్ని ఏలీకి చెప్పడు. కానీ ఏలి బ్రతిమలాడతాడు, సమూయేలు నీకు దేవుడు ఏం సెలవిచ్చాడో చెప్పకపోతే నువ్వు చాలా మిస్టేక్ చేసినటువంటి వ్యక్తి అయిపోతావు, దయచేసి నాకు తెలియజేయమని ఏలి చెప్పినప్పుడు సమూయేలు చెప్పుతాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే సమూయేలు ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ఏలి ఏమాత్రం బెండ్ అవ్వలేదు, ఏమాత్రం మెల్ట్ అవ్వలేదు. అయితే ఏలి సమూయేలు అంటున్నాడు 16, నా కుమారుడా అని సమూయేలు పిలువగా అతడు చిత్తము నేను ఎక్కడ ఉన్నాను అని. ఏలి అంటున్నాడు, నీతో యెహోవా ఏమి సెలవిచ్చానో మరుగు చేయక దయచేసి నాతో చెప్పము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులతో ఏదైనా మరుగు చేసిన అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయను కాకని చెప్పగా అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, మరుగు చేయక సంగతి అంతా చెప్పాడట. ఏలి విని ఏం చేశాడట, సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయును గాక నేను. జనరల్గా హిజ్కియాకి నువ్వు మరణమవుతావు, నువ్వు సిద్ధపడని చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే ఏ విధంగా గోడ తట్టు తన మొహం తిప్పుకొని ప్రార్థన చేసి తిరిగి రిస్టోర్ అవుతాడో క్రైస్తవులందరికీ తెలుసు, దేవుని బిడ్డలైన మీ అందరికీ తెలుసు. బాగుంది, అక్కడ వరకు బాగుంది. సంసోను బలహీనుడైపోయాడు. చివరిలో కూడా అతడు దేవుణ్ణి బ్రతిమలాడతాడు, నాకు తిరిగి ఒక్కసారి ఆ బలాన్ని నాకు దయచేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చంపేయాలి అంటాడు. అతడు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. సంసోను ప్రార్థన చేసుకున్నాడు, హిజ్కియా ప్రార్థన చేసుకున్నాడు. మరటపట్నంచుల్లో ఉన్నటువంటి మరి సిలువలో ఉన్నటువంటి రెండవ దొంగ కూడా దేవుని బ్రతిమలాడుతున్నాడు. కానీ ఏలీలో ఇక్కడ దేవుడు ముందుగా తాను ఎరిగి అడ్డగించే స్వభావం కనబడటం లేదు. మరి దేవుని యొక్క స్వరం వినేటువంటి మరి ఆ యొక్క స్టేజ్ అతను పోగొట్టుకున్నాడు. తన కుమారులను మరి దేవుళ్ళో పెంచవలసినటువంటి వ్యక్తి మరి ఇంత గొప్ప శాపం మీ కుటుంబానికి దిగిరాబోతుందని చెప్పినప్పుడు ఇక దేవుడు చెప్పినట్టే జరుగును గాక అంటున్నాడు. అంటే అతడు ఆ విషయమై చింతించడం, ప్రార్థించడం, ఉపవాసం ఉండడం, మొరపెట్టుకోవడం, దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం అనేది నాకైతే కనబడలేదు. ఇది నా ఒపీనియన్గా నేను చెప్తూ ఉన్నాను. బహుశా ఏలి బ్రతిమాలుడు ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. కానీ ఏలిలో ఆ దేవుని తిరిగి క్షమించమని కోరుకోవడం, నా కుమారులను నేను హెచ్చరించుకుంటాను, వారిని మారు మనసులోకి నడిపించుకుంటాను, వారిని దేవుడి వైపు తిప్పుకుంటాను అని యోబు ఉన్నాడు. తన కుమారులందరి గురించి మరి కుమార్తెల మరి వారందరి గురించి అతడు ఏం చేస్తున్నాడట, ప్రతిరోజు నిత్యం అతడు ప్రార్థన చేస్తున్నాడు. వారందరి కోసం బలి ఇవ్వటం యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. వారు ఏమైనా మిస్టేక్స్ చేశారేమో అని అతడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడటం మనం చూస్తూ ఉంటున్నాం.
అయ్యో ఇది నేను ఘోరమైన తప్పు చేశానంటాడు. కయ్యను కూడా దేవుని బతిమలాడుకుంటా ఉంటాడు. కానీ ఈ బ్రతిమలాడటం అనేది ఈ గొప్ప దైవజనుల్లో మనకు కనబడతలేదు. ఏలి అంటే ఆరోహణం, హైలీ ఎలివేటెడ్ అని ముందుగానే చెప్పాను. మనము దేవుడితో నివసించవలసిన వ్యక్తులం, దేవుడి దగ్గర ఉండవలసిన వ్యక్తులం, దేవుడు పరిచర్య భూమి మీద చేయాలి. మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని స్తుతించే భాగ్యంలో మనం ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన బిడ్డలను, మన కుమారులను, మన కుమార్తెలను, మన కుటుంబాన్ని అంతటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనం మోయాలి. వారిని అడ్డగించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. వారందరూ మారు మనసు పొందాలి, వాళ్ళ రక్షణ అనుభవంలోకి రావాలి. దాని కొరకు మీరు ఉపవాసం ఉండాలి. అది ఒకరోజు శుక్రవారం అనో లేకపోతే మంగళవారం అని బుధవారం అని కాదు. వారు మారు మనసు పొందేంత వరకు. ఒక ఆవిడ తన యొక్క భర్త కోసం 20 సంవత్సరాలు ప్రార్థన చేసింది. నా తల్లి మా కుటుంబాన్ని అంతటిని రక్షించుకోవడం, ఆవిడ బతికున్నంత కాలం ప్రార్థన చేసింది. 65 సంవత్సరాలు ఆవిడ జీవించింది. నేను ఆవిడికి 35వ సంవత్సరంలో చాలా లేటుగా పుట్టాను. అంటే నాకు తెలిసి ఆవిడ 30 ఇయర్స్ నాకంటే, నేను పుట్టక ముందు నుంచి ఆవిడ దేవుడి పరిచర్లో ఉన్నారు. గొప్ప పరిచర్య చేశారు, అనేక ఆత్మలు రక్షించారు భారంతో. మా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. మా కుటుంబం అంతా మారు మనసు పొందాలని ఆవిడ నిత్యము దుఃఖంతో ప్రార్థన చేసేది. ఓర్పుతో ప్రార్థన చేసేది, సహనంతో ప్రార్థన చేసేది. అందుకనే ఇప్పుడు మా కుటుంబస్తులందరూ మారు మనసు అనుభవంతో, రక్షణ అనుభవం సాక్ష్యాలతో అనేక మందిని దేవుడి వైపు తిప్పగలుగుతున్నారు. మరి మీ కుటుంబం కూడా అలా చేస్తుందా? చేస్తున్నారా? చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.